హలో వెల్కమ్. నెక్స్ట్ హైబర్నెట్ అప్లికేషన్‌లో 1-to-1 మ్యాపింగ్ ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు 1-to-many మ్యాపింగ్, many-to-one మ్యాపింగ్ ఎలా అప్లై చేయాలో చూద్దాము ఒకసారి. ఓకే. నేను పెయింట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే 1-to-many మ్యాపింగ్ ఎలా అప్లై చేయాలి, many-to-one మ్యాపింగ్ ఎలా మనం పాస్ చేయాలో చూద్దాం. ఓకే. 1-to-many, many-to-one చూడండి. One to many and many to one. ఓకే. 1-to-many మ్యాపింగ్, many-to-one మ్యాపింగ్ ఎలా ఏ సిట్యుయేషన్‌లో అప్లై చేస్తామో ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1-to-many అంటే ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఒక ఎంప్లాయీకి మల్టిపుల్ అసెట్స్ ఇచ్చాం. ఆ సిట్యుయేషన్‌లో మళ్ళీ మల్టిపుల్ అసెట్స్ ఒక ఎంప్లాయీకి ఇవ్వబడ్డాయి. ఓకే. ఆ సిట్యుయేషన్‌లో మనం many-to-one, one-to-many అనే అనోటేషన్స్ యూజ్ చేస్తాము. ఓకే. లెట్స్ డిస్కస్ అబౌట్ many-to-one మ్యాపింగ్ అండ్ one-to-many మ్యాపింగ్. ఓకే. 1-to-many అండ్ many-to-one మ్యాపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఒక 2 ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. ఇది ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనుకున్నాను. ఓకే. ఇక్కడేమో పర్టికులర్ ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ల్యాప్టాప్ 1, ల్యాప్టాప్ 2 అండ్ ల్యాప్టాప్ 3. ఇది ల్యాప్టాప్ 3 అనుకుందాం. నెక్స్ట్ ఇది ల్యాప్టాప్ 4. ఓకే. ఈ ల్యాప్టాప్ 1 ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ల్యాప్టాప్ 1 కదా L1 అనుకుంటున్నాను. ల్యాప్టాప్ 1, ల్యాప్టాప్ 2 అండ్ ల్యాప్టాప్ 3 అండ్ ఆల్సో ల్యాప్టాప్ 4. ఓకే. ల్యాప్టాప్ 1, ల్యాప్టాప్ 2, ల్యాప్టాప్ 3, ల్యాప్టాప్ 4 ఇలా 4 ల్యాప్టాప్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే. ఈ 4 ల్యాప్టాప్స్‌ని ఏం చేశానంటే నేను ఫస్ట్ 2 ల్యాప్టాప్స్‌ని ఒక లిస్ట్ గాను అండ్ అనదర్ 2 ల్యాప్టాప్స్‌ని ఇంకొక లిస్ట్ గాను తీసుకుంటున్నాను. ఓకే. దీన్ని ఏమనుకుంటున్నాను అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ 1 అని అనుకుంటున్నాను. ఓకే. లిస్ట్ 1. నెక్స్ట్ ఇదేమో ఇంకొక లిస్ట్ 2. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను ఈ 2 ఆబ్జెక్ట్స్‌ని లిస్ట్ 1 అనే ఆబ్జెక్ట్‌ని L1 అనే ఆబ్జెక్ట్‌ని, L2 అనే ఆబ్జెక్ట్‌ని నేను ఒక లిస్ట్‌లో తీసుకున్నాను. L1 అంటే ల్యాప్టాప్ 1, ల్యాప్టాప్ 2, L3 అంటే ల్యాప్టాప్ 3, L4 అంటే ల్యాప్టాప్ 4. ఈ ల్యాప్టాప్ 3, ల్యాప్టాప్ 4ని నేను లిస్ట్ 2లోకి తీసుకున్నాను. ఇప్పుడేం చేస్తున్నాను ఈ లిస్ట్ 1ని, లిస్ట్ 2ని ఇక్కడ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ పాస్ చేస్తున్నాను. నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనుకుందాం. ఎంప్లాయీ ఆబ్జెక్ట్ సంబంధించింది. ఇదేమో ల్యాప్టాప్ ఆబ్జెక్ట్స్ సంబంధించిన కంటెంట్స్. ఓకే. ల్యాప్టాప్ ఆబ్జెక్ట్ సంబంధించిన కంటెంట్స్. ఇక్కడ నేనేం చేశానంటే ఎంప్లాయీకి కొన్ని డేటా ఉందనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 101 ఎంప్లాయీ నేమ్ ఆయుష్. నెక్స్ట్ సాలరీ ర్యాండమ్ సాలరీ తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ తీరింది ఎంప్లాయీ ఆబ్జెక్ట్. దానిలో ఐడి ఏమో 102 తీసుకున్నాను. నేమ్ వచ్చేసి రోహిత్ అని తీసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ సాలరీ వచ్చేసి ర్యాండమ్ సాలరీ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను లిస్ట్ 1 ఉంది కదా ఈ లిస్ట్ 1ని ఇక్కడ ఏదైతే లిస్ట్ 1 ఉందో ఈ లిస్ట్ 1 ఏం చేస్తున్నాను నేను ఎంప్లాయీ 1కి పాస్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ లిస్ట్‌ని మొత్తం పాస్ చేస్తున్నాను. లిస్ట్‌లో ఏమున్నాయి ఈ ఆబ్జెక్ట్ లిస్ట్ ల్యాప్టాప్ 1, ల్యాప్టాప్ 2 కలిపి నేను లిస్ట్‌లో డైరెక్ట్‌గా ఇక్కడ ఎంప్లాయీకి పాస్ చేస్తున్నాను. సేమ్ ఈ ల్యాప్టాప్ 3, ల్యాప్టాప్ 4 ఒక లిస్ట్‌లోకి తీసుకొని ఈ లిస్ట్‌ని నేనేం చేస్తున్నాను ఎంప్లాయీ 2కి పాస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఎంప్లాయీ 1 అనుకుందాము. ఈఎంపీ 1 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈఎంపీ 2 అనుకుంటున్నాను. ఈఎంపీ 2 అనుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఈ L3 అనే ల్యాప్టాప్, L4 అనే ల్యాప్టాప్‌ని లిస్ట్‌లో మనం డైరెక్ట్‌గా ఇక్కడ ఎంప్లాయీ 2కి పాస్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాను
ఇక్కడ ఈ ఎంప్లాయీని ఏం చేస్తున్నాం, ఈ ల్యాప్టాప్ కూడా పాస్ చేస్తున్నాం. తెలియాలి కదా ఏ ఎంప్లాయీకి ఏ ల్యాప్టాప్ ఇస్తున్నామని. ఓకే, కాబట్టి ఈ ఎంప్లాయీని కూడా ఈ ల్యాప్టాప్స్కి అయితే పాస్ చేస్తాం. ఇక్కడ ఏం పాస్ చేస్తున్నట్టు మనం, ఒక ఎంప్లాయీ మెనీ ల్యాప్టాప్స్ని తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటి, 1 to many మ్యాపింగ్ ఇక్కడ. ఓకే, 1 to many మ్యాపింగ్ అప్లై చేస్తున్నట్టు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం, మెనీ ల్యాప్టాప్స్ ఉన్నాయి. మెనీ ల్యాప్టాప్స్ ఎవరికి ఇస్తున్నాం, ఒక ఎంప్లాయీకి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మెనీ టు 1 మ్యాపింగ్. అంటే ఇక్కడేమో ఎంప్లాయీస్ దగ్గర ఏమో 1 to many మ్యాపింగ్. సరే చూడండి, ఎంప్లాయీ దగ్గర ఏమో వన్ ఎంప్లాయీ టు మెనీ ల్యాప్టాప్స్. నెక్స్ట్ ఇక్కడేమో మెనీ ల్యాప్టాప్స్ టు 1 ఎంప్లాయీ, మెనీ టు 1 annotation యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నట్టు మనం, ఇక్కడేమో 1 to many మ్యాపింగ్, ఇక్కడేమో మెనీ టు 1 మ్యాపింగ్ అప్లై చేస్తున్నాం. అది రియల్ టైంలో ఎలా ఉండిద్దో అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఒకసారి, నేను ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి మ్యాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ మ్యావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఒక మన ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇద్దాము. దీనికి ఏం చేస్తున్నా అంటే నేను 1 to many to 1 అని ఇస్తున్నాను. మెనీ టు 1 మ్యాపింగ్ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి మ్యాపింగ్ అని కూడా ఇచ్చాను. ఎక్స్ట్రా ఎంటర్ కొట్టాను. చూడండి మనకి ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే ఇక్కడ క్రియేట్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 1 to many to 1 అని ఉంది. అది కాదు, దాని కింద వేరే ఫోల్డర్ రౌండ్ వస్తుంది. క్రియేట్ అవుతుంది. వెయిట్, దీంట్లో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి, ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అండ్ ఒక ల్యాప్టాప్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి, ఒక ఎంప్లాయీ క్లాసు ఆబ్జెక్ట్ ల్యాప్టాప్ క్లాస్ క్రియేట్ చేస్తే వాటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. క్రియేటింగ్ మ్యాన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ ఇంకా క్రియేట్ అవుతుంది, లోడ్ అవుతుంది. కొంచెం ఇంటర్నెట్ స్పీడ్ ద్వారా అది డౌన్లోడ్ అవుద్ది, కొంచెం వెయిట్ చేయాలి. డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్, ఇట్ విల్ డౌన్లోడ్.
ఓకే, చూడండి అప్డేట్ అయితే అయింది. నేను ఎంటర్ కొడుతున్నాను అండ్ బిల్డ్ సక్సెస్. మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అయితే వస్తుంది చూడండి. ఇది 1 to many, many to 1 మ్యాపింగ్ అని ఇచ్చాను. ఓకే, దీంట్లో ఎస్ఆర్సి మెయిన్ జావాలో చూడండి ఒక ప్యాకేజ్ ఉంటుంది, డిఫాల్ట్ ప్యాకేజ్. ఈ డిఫాల్ట్ ప్యాకేజ్లో ఒక జావా క్లాస్ అయితే ఉంటుంది, యాప్ డాట్ జావా అని. ఈ క్లాస్లో చూడండి మెయిన్ మెథడ్ ఉంది కదా, ఒకసారి రన్ చేసి చూద్దాం మనం ప్రోగ్రామ్ రన్ అవుతుందా లేదా. రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి హలో వరల్డ్ అని అవుట్పుట్ వచ్చింది. ఓకే, మన ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ సేమ్ డిఫాల్ట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక 2 క్లాసెస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. న్యూలోకి వెళ్ళి క్లాస్ ఎంప్లాయీ అని, నెక్స్ట్ ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ ల్యాప్టాప్ అని. క్లాస్ ఎంప్లాయీ, క్లాస్ ల్యాప్టాప్ అని క్రియేట్ చేశాను. ఏంటంటే ఎంప్లాయీ క్లాస్ అండ్ ల్యాప్టాప్ క్లాస్ అయితే వచ్చినాయి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ క్లాస్ ఉంది కదా, ఈ ఎంప్లాయీ క్లాస్లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఎంప్లాయీకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇంట ఎంప్లాయీ ఐడి, ఈ ఐడి అని తీసుకున్నాను. నెక్స్ట్ స్ట్రింగ్ ఈ నేమ్, ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ కూడా తీసుకుందాం, ఇంట్ శాలరీ. ఓకే, ఇంట్ శాలరీ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఓకే, ఎంప్లాయీ ప్రాపర్టీస్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ ల్యాప్టాప్ కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే ఇంట ఎల్ఐడి, ల్యాప్టాప్ ఐడి, నెక్స్ట్ స్ట్రింగ్ ఎల్ నేమ్ అంటే ల్యాప్టాప్ నేమ్ అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకేం కావాలంటే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ క్లాస్కి ఎంటిటీ అనోటేషన్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి యానిటేషన్ రావు, ఎందుకంటే ఇక్కడ నేను ఇంకా డిపెండెన్సీస్ పాస్ చేయాలి. చూడండి ఎర్రర్ చూపిస్తుంది. నేను దానికోసం అని గూగుల్లోకి వెళ్ళి డిపెండెన్సీస్ అయితే తెచ్చుకుంటున్నాను. మ్యావెన్ అఫీషియల్ వెబ్సైట్ మ్యావెన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నేను డిపెండెన్సీస్ తెచ్చుకుంటున్నాను. ఓకే, మ్యావెన్ రిపోజిటరీ. ఇక్కడ సెర్చ్ బార్లో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి హైబర్నెట్ కోర్ అని సెర్చ్ చేయండి. హైబర్నెట్ కోర్ అని. ఓకే, హైబర్నెట్ కోర్ సంబంధించిన లింక్స్ అని చూపిస్తే ఇక్కడ హైబర్నెట్ కోర్ రీలొకేటెడ్ టు దిస్ పేజ్. ఇక్కడికి హైబర్నెట్ కోర్కి రీడైరెక్ట్ అవుదాం. ఇక్కడ ఏది పిక్ చేసుకుందాం అంటే ఏదైతే ఎక్కువ యూస్ చేస్తున్నారో అది పిక్ చేసుకుందాం. ఇక్కడ 82 ఉంది ఉండేది, 6.3.1 అనే డిపెండెన్సీ నేను తీసుకున్నాను. కాపీ అండ్ పేస్ట్ ఇన్ pom.xml ఫైల్. ఓకే, ఈ pom.xml ఫైల్లో కూడా మనం ఎక్కడ పాస్ చేయాలి, డిపెండెన్సీస్ అనే ట్యాగ్ మధ్యలో డిపెండెన్సీస్ పాస్ చేయాలన్నమాట. ఆల్రెడీ ఇక్కడ చూడండి జే యూనిట్ అనే గ్రూప్ ఐడి ఉన్న డిపెండెన్సీ ఉంది కాబట్టి ఇక్కడ జే యూనిట్ ఉంది. నేను ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాను, హైబర్నెట్ కూడా పాస్ చేస్తున్నాను కాబట్టి హైబర్నెట్ డిపెండెన్సీ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. చూడండి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వచ్చి యాడ్ అయిపోతుంది. నేను సేవ్ చేయగానే చూడండి హైబర్నెట్కి సంబంధించిన డిపెండెన్సీస్ అన్ని యాడ్ అవునాయి. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ మ్యావెన్ రిపోజిటరీలోకి వెళ్ళి ఇక్కడ MySQLకి సంబంధించిన డిపెండెన్సీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 7498 యూజ్ చేస్తున్నారు కదా, ఇక్కడ పిక్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చేసి ఈ 278 ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఎక్కువ యూజర్స్ ఉన్నారు, దీన్ని కూడా కాపీ చేసుకుని డిపెండెన్సీని ఇక్కడ డిపెండెన్సీ పాస్ చేద్దాం. చూడండి ఇక్కడ సేవ్ చేయగానే MySQL సంబంధించిన డిపెండెన్సీ కూడా యాడ్ అయిపోయింది కదా. ఓకే, డిపెండెన్సీస్ అన్నీ అయితే యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ ఎంప్లాయీ క్లాస్కి ఎంటిటీ అనే అనోటేషన్ పాస్ చేద్దాం. ఓకే, హైబర్నెట్లో మనం ఎంటిటీ అనోటేషన్ పాస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, డేటాబేస్లో ఈ పర్టికులర్ ఎంప్లాయీ అనే క్లాస్కి టేబుల్ క్రియేట్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ క్రియేట్ చేసి దానికి ఐడి ఏదైతే కాలంకి మనం ఐడి ప్రైమరీకి ఇద్దాం అనుకుంటున్నామో దాని మీద మనం ఐడి అనోటేషన్ అనేది
రాయాలి. ఓకే. ఇప్పుడేం చేస్తది ఈ పర్టిక్యులర్ ఈ ఎంప్లాయీ ఐడి అనేది ఈ టేబుల్‌లో ప్రైమరీకి అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే ల్యాప్‌టాప్‌కి ఎంటిటీ అనోటేషన్ ఫ్రమ్ జకార్తా పర్సిస్టెంట్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఐడి అనోటేషన్ ఫ్రమ్ జకార్తా పర్సిస్టెంట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఓకే. ఎంప్లాయీ క్లాస్ అండ్ ల్యాప్‌టాప్ అయితే క్రియేట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి మనం ఏం చేసాము ఎంప్లాయీకి మల్టిపుల్ ల్యాప్‌టాప్స్ అనేది పాస్ చేసాం కదా! ఒ- ఒక ఎంప్లాయీకి మల్టిపుల్ ల్యాప్‌టాప్స్ అనేవి పాస్ చేసాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసాము మల్టిపుల్ ల్యాప్‌టాప్స్‌కి ఎంప్లాయీస్‌ని కూడా పాస్ చేసాం. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీస్‌కి ఏం చేసాం మల్టిపుల్ ల్యాప్‌టాప్స్‌ని పాస్ చేసాం. మల్టిపుల్ ల్యాప్‌టాప్స్ అంటే ఎలా పాస్ చేసాం? లిస్ట్‌లో పాస్ చేస్తాం. లిస్ట్ లిస్ట్ ఆఫ్ ల్యాప్‌టాప్ దానికి రిఫరెన్స్ వేరియబుల్ ల్యాప్‌టాప్స్ అని తీసుకుంటున్నాను. రిఫరెన్స్ వేరియబుల్ ల్యాప్‌టాప్స్ అని తీసుకున్నాను. చూడండి ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ నేను లిస్ట్‌ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఫ్రమ్ జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను దానికోసం మ్యాపింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాం ఒక ఎంప్లాయీకి మెనీ ల్యాప్‌టాప్స్ పాస్ చేస్తున్నాం కాబట్టి మెనీ టు 1 టు మెనీ మ్యాపింగ్. ఒక ఎంప్లాయీ మెనీ ల్యాప్‌టాప్స్. 1 టు మెనీ మ్యాపింగ్ అయితే పాస్ చేశాను. దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఫ్రమ్ జకార్తా డాట్ పర్సిస్టెంట్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు దీనికి మనం సెటర్ గెటర్ మెథడ్స్ అన్నిటిని పాస్ చేయొచ్చు. జీరో ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్, నెక్స్ట్ పారామీటరైజ్ కన్‌స్ట్రక్టర్, నెక్స్ట్ సెటర్ గెటర్ మెథడ్స్, నెక్స్ట్ టూస్ట్రింగ్ మెథడ్. సేమ్ ఇప్పుడు ల్యాప్‌టాప్ కూడా వచ్చి చూద్దాం. ల్యాప్‌టాప్‌లో ఏం చేసాము ల్యాప్‌టాప్‌కి ఎంప్లాయీని పాస్ చేసాం. ఇక్కడ ఏదైతే ఈఎంపీ ఐడీ ఉందో ఆ ఈఎంపీ ఐడీని ఇక్కడ పాస్ చేసాం అనమాట. ఓకే. అప్పుడు ఏం చేస్తున్నట్టు మనం ఒక ఎంప్లాయీని పాస్ చేస్తున్నాం కాబట్టి మల్టిపుల్ ఎంప్లాయీస్ కాదు కాబట్టి నార్మల్‌గా ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని తీసుకుంటే సరిపోతుంది. అక్కడ ఇందాకంటే మల్టిపుల్ ల్యాప్‌టాప్స్ ఉన్నాయి కాబట్టి మనం మల్టిపుల్ ల్యాప్‌టాప్స్ ఉన్నాయి కాబట్టి లిస్ట్‌లో పాస్ చేసాం. ఇక్కడ మల్టిపుల్ కాదు కదా! సింగిలే కదా ఉంది. కాబట్టి నేను డైరెక్ట్‌గా ఒక ఎంప్లాయీని అయితే పాస్ చేస్తున్నాను. దానికి మెనీ టు 1 మ్యాపింగ్ చేస్తున్నాను. మెనీ టు 1 మ్యాపింగ్ అంటే మెనీ ల్యాప్‌టాప్స్ టు 1 ఎంప్లాయీ. చూడండి ఇంపోర్ట్ ఫ్రమ్ జకార్తా పర్సిస్టెంట్స్. దీనికి నేనేం చేస్తున్నాను అంటే సెటర్ గెటర్ మెథడ్స్ అవన్నీ పాస్ చేస్తున్నాను. సోర్స్, జీరో పారామీటరైజ్ కన్‌స్ట్రక్టర్, పారామీటరైజ్ కన్‌స్ట్రక్టర్ అండ్ సెటర్ గెటర్ మెథడ్స్ అండ్ ఆల్సో టోస్ట్రింగ్ మెథడ్ కూడా పాస్ చేస్తున్నాను. ఓకే. చూడండి 2 క్లాసులు అయితే క్రియేట్ అయిపోయినాయి. ఓకే. దీని మధ్య మ్యాపింగ్ కూడా మనం పాస్ చేసాం. నెక్స్ట్ మనకేం కావాలి కాన్ఫిగరేషన్ ఫైల్ కావాలి. దాన్ని ఏం చేస్తున్నా అంటే ఎస్ఆర్‌సి మెయిన్ జావాలోకెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకెళ్ళి అదర్స్‌లోకెళ్ళి ఇక్కడ సీఎఫ్‌జీ ఫైల్ అని సెర్చ్ చేస్తే హైబర్నెట్ కాన్ఫిగరేషన్ ఫైల్ వస్తది. ఓకే. హైబర్నెట్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది కదా! హైబర్నెట్ కాన్ఫిగరేషన్ ఫైల్‌లో మనం డిఫాల్ట్‌గా hibernate.cfg.xml ఫైల్ అనేది తీసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డేటాబేస్ డైలెక్ట్‌లోకి వచ్చేసి మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకుందాము. అండ్ డ్రైవర్ క్లాస్ వచ్చేసి pom.mysql.jdbc డ్రైవర్. నెక్స్ట్ కనెక్షన్ యూఆర్ఎల్ వచ్చేసి jdbc:/mysql: ఇక్కడ హోస్ట్ నేమ్ వచ్చేసి లోకల్ హోస్ట్ అని పెట్టుకోవాలి. ఓకే. లోకల్ హోస్ట్ కదా! మనం లోకల్ సిస్టమ్‌లో వర్క్ చేస్తున్నాం కాబట్టి లోకల్ హోస్ట్. నెక్స్ట్ డేటాబేస్ నేమ్ అనేది నేనేం చేస్తున్నానంటే మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ ఒకటి ఓపెన్ చేసి దీంట్లో ఒక డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ డేటాబేస్‌లో మనం సేవ్ చేద్దాం. హైబర్నెట్ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని ఆ డేటాబేస్‌లో సేవ్ చేద్దాం. చూడండి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చాలా ఉన్నాయి కదా! డేటాబేస్‌లో నేను ఈ వాట్సాప్ అనే డేటాబేస్‌లో ఏముందో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే. వాట్సాప్ అనే డేటాబేస్‌లో ఏం లేదు. నేను యూజ్ వాట్సాప్ అంటున్నాను. చూడండి.
create database. No, use WhatsApp, right? ఓకే. షో టేబుల్స్ ఏం లేవు. కాబట్టి నేను ఈ వాట్సాప్ అనే డీబీని యూజ్ చేస్తున్నాను. నేనేం ఇస్తున్నానంటే వాట్సాప్ అని ఇస్తున్నాను. వాట్సాప్ అనే డేటాబేస్ తీసుకున్నాను. యూజర్ నేమ్ ఏమో రూట్ అండ్ ఆల్సో పాస్వర్డ్ వచ్చేసి రూట్. ఓకే. యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే పాస్ చేసాము. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. ఫినిష్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకైతే సోర్స్ ఫైల్‌లో ఇక్కడ కింద సోర్స్‌లో ఉంది. మనకి కాన్ఫిగరేషన్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ మనం ఏం చేయాలి, యాప్ డాట్ జావాలో పాస్ చేయాలి. దానికన్నా ముందు మనకి ఇంకోటి ఏం కావాలంటే ఇక్కడ MySQL 8 డైలెక్ట్ తీసుకోండి. ఓకే. దీంతో పాటుగా మనకు కావాల్సిన కమాండ్స్ రాద్దాం. ప్రాపర్టీ ట్యాగ్ తీసుకొని ప్రాపర్టీ ట్యాగ్ లోపల ఇక్కడ ఏం కావాలంటే మనకి DDL కమాండ్స్ కావాలి. ఓకే. DDL అని సెర్చ్ చేయండి. DDL అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ కొడితే అదే చూపిస్తుంది. ఓకే. హెచ్బిఎం టు DDL ఆటో అనే కమాండ్ వేసేసి మనం ఏం చేద్దాం, క్రియేట్ చేద్దాం ఫస్ట్. తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు. క్రియేట్. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఏం కావాలి, నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇప్పుడు ఏం చేసాము, ఆటో కమాండ్ అయితే అప్లై చేసాము. దాంతో పాటుగా షో ఎస్క్యూఎల్. ఓకే. షో ఎస్క్యూఎల్ అన్నాం. ప్రాపర్టీ ట్యాగ్ తీసుకొని నేమ్ వచ్చేసి షో ఎస్క్యూఎల్ క్వరీ షో చేయమన్నాం. షో ఎస్క్యూఎల్ ట్రూ అని ఇస్తున్నాను. ఓకే. ట్రూ అని చూపిస్తే మనకి కన్సోల్లో మనకు అవుట్పుట్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, ఇదే కాన్ఫిగరేషన్ ఫైల్లో మ్యాపింగ్ చేయాలన్నమాట. మ్యాపింగ్ రాస్తున్నాను చూడండి. మ్యాపింగ్ ఎలా పాస్ చేస్తాం, మ్యాపింగ్ క్లాస్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజీని కాపీ చేసుకొని ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ. ఓకే. ఒక ఒక అయితే ఒక మ్యాపింగ్ అయితే చేసాము. నెక్స్ట్ ఇంకొక మ్యాపింగ్ ఏంటి, ఇక్కడ ఎంప్లాయీ టు ల్యాప్టాప్. ఒకటేమో ఎంప్లాయీ మ్యాపింగ్ చేసాము, ఇంకోటేమో ల్యాప్టాప్ మ్యాపింగ్ కూడా చేసాము. ఇప్పుడు చూద్దాం. కాన్ఫిగరేషన్ ఫైల్ అయితే రెడీ అయిపోయింది. నేను ఏం చేస్తున్నాను అంటే యాప్ డాట్ జావాలోకి వెళ్ళి ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ మన అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. ఇక్కడికి వచ్చేసి నేను కాన్ఫిగరేషన్ ఫైల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ముందు మనకి ఏమో ఉన్నాయి, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఉంది అండ్ దాంతో పాటుగా ల్యాప్టాప్ ఉంది కదా. నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఎంప్లాయీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ ఫస్ట్ ఏం చేద్దాం అంటే ల్యాప్టాప్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే. ల్యాప్టాప్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాటిని ఎంప్లాయీకి పాస్ చేద్దాం. మనకి ఇక్కడ ఎన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి, 4 ల్యాప్టాప్స్ ఉన్నాయి. L1, L2, L3, L4 అని చెప్పుకున్నాం కదా. ఈ 4 ల్యాప్టాప్స్ ఆబ్జెక్ట్స్కి మనం క్రియేట్ చేసి వాటికి మనం వాల్యూస్ని పాస్ చేద్దాం. సో చూడండి ఎలాను. ఓకే. నేను ఏం చేస్తాను అంటే ల్యాప్టాప్ 1 నేను తీసుకుంటున్నాను. ల్యాప్టాప్ L1 ఈక్వల్ టు న్యూ ల్యాప్టాప్ ఆఫ్ అని తీసుకున్నాను. ఓకే. ఇలా నేను మల్టిపుల్ ల్యాప్టాప్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. L1, L2, L3, L4 అని. L3, L4. ఓకే. దీన్ని ఏమో L2గా కన్వర్ట్ చేస్తున్నాను. L2 అనే ల్యాప్టాప్, నెక్స్ట్ L3 అనే ల్యాప్టాప్, నెక్స్ట్ L3 అనే ల్యాప్టాప్, L4 అనే ల్యాప్టాప్.
L2, L3, L4 4 ల్యాప్టాప్ ఆబ్జెక్ట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం దీనికి? ఓకే. ఈ ల్యాప్టాప్ L1ని, L2ని ఒక లిస్ట్‌లో, L3ని, L4ని ఒక లిస్ట్‌లోకి పాస్ చేయాలి. నేనేం చేస్తున్నానంటే లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని పాస్ చేస్తున్నాను. లిస్ట్ 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 ఆఫ్ ల్యాప్టాప్స్ వచ్చేసి నేను లిస్ట్ 1ని తీసుకుంటున్నాను. ఓకే. ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ ఆఫ్ అరే లిస్ట్‌లో పాస్ చేస్తున్నాను. ఓకే. చూడండి, నేను లిస్ట్‌ని, అరే లిస్ట్‌ని రెండిటిని ఇంపోర్ట్ చేసుకున్నాను ఫ్రమ్ జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ నుంచి. ఇక్కడ అరే లిస్ట్‌ని కూడా జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే. ఒక ఒక లిస్ట్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ లిస్ట్‌లోకి ఏమేమి యాడ్ చేయాలి? లిస్ట్ 1లోకి L1, L2ని యాడ్ చేయాలి. నేను ఆ లిస్ట్ రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని లిస్ట్ 1 డాట్ యాడ్ ఎవరిని యాడ్ చేద్దాం? ల్యాప్టాప్ 1ని యాడ్ చేద్దాం. నెక్స్ట్ లిస్ట్ 1 డాట్ యాడ్ యాడ్ ల్యాప్టాప్ 2. ఓకే. ల్యాప్టాప్ 2ని కూడా యాడ్ చేసాము. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇంకొక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. లిస్ట్ 2 అని. లిస్ట్ ఆఫ్ ల్యాప్టాప్స్. దాన్నేమో లిస్ట్ 2 అని తీసుకుంటున్నాను. ఇంతకుముందు లిస్ట్ 1 అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ లిస్ట్ 2లో నేను అరే లిస్ట్ పాస్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఈ లిస్ట్ 2లో కూడా మనం L3, L4ని యాడ్ చేద్దాం. లిస్ట్ 2లోకి యాడ్ ల్యాప్టాప్. ఇక్కడ L3ని, L4ని పాస్ చేద్దాం. నెక్స్ట్ లిస్ట్ 2 డాట్ యాడ్ L4. ఓకే. లిస్ట్ 2లోకి ఏమో L3, L4 అనే ల్యాప్టాప్స్‌ని, లిస్ట్ 1లోకి L1, L2 అనే ల్యాప్టాప్స్‌ని అయితే పాస్ చేసాము. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ లిస్ట్ అయితే ఏదైతే ఉన్నాయో ఆ లిస్ట్‌ని నేను ఎంప్లాయీలోకి పాస్ చేస్తున్నాను. ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌లోకి. ఎంప్లాయీ EMP1 అని తీసుకుంటున్నాను. ఈక్వల్ టు న్యూ న్యూ ఎంప్లాయీ ఆఫ్. ఓకే. ఈ న్యూ ఎంప్లాయీని తీసుకొని ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ ఎంప్లాయీకి డైరెక్ట్‌గా ఫస్ట్ వాల్యూస్‌ని పాస్ చేస్తున్నాను. ల్యాప్టాప్‌కి తర్వాత సెట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ ఐడీ వచ్చేసి 333 అని తీసుకున్నాను అనుకోండి. ఓకే. నెక్స్ట్ కామా ఎంప్లాయీ నేమ్ వచ్చేసి హరీష్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఎంప్లాయీ సాలరీ వచ్చేసి రాండమ్ సాలరీ తీసుకున్నాను. కామా దీంతో పాటుగా మనం ఏం పాస్ చేయాలి? ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్‌ని పాస్ చేయాలి. నేను ఈ ఎంప్లాయీ 1కి లిస్ట్ 1ని పాస్ చేస్తున్నాను. ఓకే. చూడండి, సెమీకోలన్. నెక్స్ట్ ఇంకొక ఎంప్లాయీని క్రియేట్ చేద్దాం. తనకి లిస్ట్ 2ని పాస్ చేద్దాం. ఓకే. ఎంప్లాయీ 1కి ఏమో లిస్ట్ 1, ఎంప్లాయీ 2కి లిస్ట్ 2. ఎంప్లాయీ EMP2 ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ ఆఫ్. ఈ ఎంప్లాయీకి ఏం చేస్తున్నా అంటే నేను ఐడి ఏమో 444 అని ఇస్తున్నాను. కామా హరీష్ ఇచ్చాము. గోపి అని ఇస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. గోపి. నెక్స్ట్ సాలరీ వచ్చేసి రాండమ్ సాలరీ ఇలా ఇచ్చేసాను. నెక్స్ట్ ఏం పాస్ చేస్తున్నాను? ఎంప్లాయీ 2కి లిస్ట్ 2 పాస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ ఎంప్లాయీ 2కి లిస్ట్ 1 పాస్ చేసామంటే ఏమి ఇచ్చినట్టు? లిస్ట్ 1లో ఏముంది? ల్యాప్టాప్ 1, ల్యాప్టాప్ 2 ఉంది. అంటే L1 అంటే ల్యాప్టాప్ 1, L2 అంటే ల్యాప్టాప్ 2. ఇక్కడ లిస్ట్ 2లో ఏముంది? ల్యాప్టాప్ 3, ల్యాప్టాప్ 4. అంటే ఇక్కడ మనం ల్యాప్టాప్లు పాస్ చేస్తున్నాం. ఇక్కడ స్మాల్ ఎల్
ల్యాప్టాప్స్ అయితే పాస్ చేసాం. ఎంప్లాయీస్‌కి పర్టిక్యులర్ ల్యాప్టాప్స్ అయితే పాస్ చేసాం. ఓకే. ఎంప్లాయీకి వాల్యూస్ అన్ని సెట్ చేసాము. ఇప్పుడేం చేయాలి? ల్యాప్టాప్స్‌కి వాల్యూని సెట్ చేయాలి బై యూజింగ్ సెట్టర్స్. ఓకే. నేనేం చేస్తున్నాను అంటే L1 డాట్ సెట్ ఎంప్లాయీ ఐడి. ఓకే. ల్యాప్టాప్ ఐడి. ల్యాప్టాప్ ఐడి ఏమని ఇద్దామంటే 0 10 101 అని ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ L1 డాట్ సెట్ L1 డాట్ సెట్ ల్యాప్టాప్ ఐడి సెట్ చేసాం. ఇంక ల్యాప్టాప్ నేమ్ ఉంది కదా! సెట్ ఎల్ నేమ్ అంటే ల్యాప్టాప్ నేమ్. ల్యాప్టాప్ నేమ్ సెట్ చేస్తున్నాను చూడండి. డెల్ అని ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇంకోటేం పాస్ చేయాలి మనం దాంతో పాటు ఇక్కడ ఎంప్లాయీ ల్యాప్‌టాప్‌లో ఏం చేసాం చూడండి. ల్యాప్‌టాప్ ఎల్ఐడి, ఎల్‌నేమ్‌తో పాటుగా మనం ఎంప్లాయీని కూడా పాస్ చేసాం. కాబట్టి ఇక్కడ ఎంప్లాయీని కూడా మనం పాస్ చేయాలన్నమాట దాంతో పాటు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎంప్లాయీ వాల్యూని కూడా సెట్ చేస్తున్నాను. చూడండి L1 డాట్ సెట్ సారీ ఇక్కడ ఎల్ఐ అని పడుతుంది. L1 L1 డాట్ సెట్ ఎంప్లాయీ. నేనేం చేస్తున్నానంటే ఎంప్లాయీ 1 పాస్ చేస్తున్నాను. సేమ్ ఇదే కాపీ చేసుకొని కింద నేను మోడిఫై చేసుకుంటాను. L1కే కాబట్టి సెట్ 102 హెచ్‌పి ఎంప్లాయీ 1. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే లిస్ట్ 2లో పాస్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు లిస్ట్ 1కి పాస్ చేశాం కదా! లిస్ట్ 2కి పాస్ చేస్తున్నాను ఇప్పుడు. L2 డాట్ సెట్ లిస్ట్ ఐడి ల్యాప్టాప్ ఐడి. ల్యాప్టాప్ ఐడి వచ్చేసి నేను 103 అని ఇస్తున్నాను. నెక్స్ట్ L2 డాట్ సెట్ ల్యాప్టాప్ నేమ్ వచ్చేసి లెనోవా అని ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ల్యాప్టాప్ 2కి ఎంప్లాయీని సెట్ చేయాలి. సెట్ ఎంప్లాయీ ఎవరు ఎంప్లాయీ 2 ఎంప్లాయీ ల్యాప్టాప్ 1కేమో ఎంప్లాయీ 1ని పాస్ చేసాము. ల్యాప్టాప్ 2కేమో ఎంప్లాయీ 2ని పాస్ చేసాం. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐడి మార్చుతున్నాను. 104 యాపిల్ ఎంప్లాయీ 2. ఓకే. ఎంప్లాయీకి వాల్యూ అయితే ల్యాప్టాప్స్ కూడా వాల్యూస్ అయితే సెట్ చేసేసాము. ఇప్పుడు ఏం చేయాలి? మన కాన్ఫిగరేషన్ ఫైల్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. సారీ. కాన్ఫిగరేషన్ ఓకే. 2 ఆబ్జెక్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఓకే. 2 ఆబ్జెక్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కాన్ఫిగరేషన్ ఫైల్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఫ్రమ్ org.hibernate.cfg configuration cfg equal to new configuration of న్యూ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఓకే. కాన్ఫిగరేషన్ ఫైల్‌కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సిఎఫ్జి అనే రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని కాన్ఫిగర్ అనే మెథడ్‌ని కాల్ చేయాలన్నమాట. ఓకే. ఈ కాన్ఫిగర్ అనే మెథడ్‌లో ఏముంటుంది? సెషన్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫంక్షనాలిటీకి సంబంధించి ఉన్నదన్నమాట. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఆ సిఎఫ్జి డాట్ బిల్డ్ సెషన్ ఫ్యాక్టరీ అంటున్నాను. ఓకే. సిఎఫ్జి డాట్ బిల్డ్ సెషన్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ అనేది బిల్డ్ చేస్తుందన్నమాట. ఓకే. బిల్డ్ సెషన్ ఫ్యాక్టరీ. ఇట్ రిటర్న్స్ సెషన్ ఫ్యాక్టరీ. org.hibernate
ఓకే. రిఫరెన్స్ వచ్చేసి నేను ఫ్యాక్టరీ అని తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆ ఫ్యాక్టరీ అనే రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఫ్యాక్టరీ డాట్ ఓపెన్ సెషన్. చూడండి ఓపెన్ సెషన్ వచ్చింది కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇట్ విల్ రిటర్న్ సెషన్. రిఫరెన్స్ వేరియబుల్ వచ్చేసి సెస్ అని తీసుకున్నాను. ఓకే. ఈ సెషన్ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం ఫ్రమ్ org.hibernate ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. వేరే ఏ ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, జాగ్రత్తగా చూసి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ సెషన్ అనే రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని మనం ఆబ్జెక్ట్స్ని సేవ్ చేయాలన్నమాట. ఓకే. దానికన్నా ముందు ఏం చేస్తున్నాను, ట్రాన్సాక్షన్ రాస్తున్నాను. ట్రాన్సాక్షన్ ఫ్రమ్ org hibernate ట్రాన్సాక్షన్ టీ ఈక్వల్ టు టీఎక్స్ ఏదో ఒకటి తీసుకుందాం. టీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెషన్ డాట్ బిగిన్ ట్రాన్సాక్షన్ డాట్ బిగిన్ ట్రాన్సాక్షన్. ఓకే. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్స్ అయితే సేవ్ చేస్తున్నాను బై యూజింగ్ సెషన్ రెఫరెన్స్ వేరియబుల్ డాట్ సేవ్. ఏమేమి ఉన్నాయి ఆబ్జెక్ట్స్ మనకి? L1, L2, L3, L4 అంటే ఎంప్లాయ్ 1, ఎంప్లాయ్ 2, ఎంప్లాయ్ 3, ఎంప్లాయ్ 4 ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఏం సేవ్ చేస్తున్నాను. ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ ల్యాప్టాప్ 1 పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలానే ఈ సేవ్ మెథడ్ని కాపీ చేసుకొని నేను కింద మోడిఫై చేసుకుంటాను ఏమేమి సేవ్ చేయాలనేది. L3, L4, ఎంప్లాయ్ 1, ఎంప్లాయ్ 2 ఇక్కడ మోడిఫై చేద్దాం. L2, L3, L4, L5, L6. ఓకే. L6 వరకు అయితే సారీ L5, L6 లేవు కదా. ఇక్కడ ఏంటి ఎంప్లాయ్ 1 EMP1, నెక్స్ట్ EMP2. ఓకే. ఎంప్లాయ్ 1, ఎంప్లాయ్ 2ను కూడా పాస్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే. సెషన్ డాట్ సేవ్ మెథడ్ యూస్ చేసినప్పుడు మనకి హైబర్నెట్లోకి వెళ్ళి హైబర్నెట్ ఏం చేస్తుంది, డేటాబేస్లో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకోవడం అంటే ఏం చేయాలి, మనం ఈ ట్రాన్సాక్షన్ కమిట్ చేయాలి. టీఎక్స్ డాట్ కమిట్ ట్రాన్సాక్షన్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు వెళ్ళి స్టోర్ చేసుకునేది అనమాట. ఓకే. చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రైట్ నౌ. మొత్తం సెట్ అయిపోయింది. ఓకే. నేనేం చేస్తున్నా అంటే ఒకసారి రన్ చేస్తాను. app.java అని రన్ జావా అప్లికేషన్. చూడండి అవుట్పుట్ అయితే వచ్చింది, బట్ ఎక్సెప్షన్ కూడా రైజ్ అయినట్టుంది అక్కడ. హైబర్నెట్ డ్రాప్ ద టేబుల్ ఇఫ్ ద ఎగ్జిస్ట్ ఎంప్లాయీ. ఆల్రెడీ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఉంటే ఎగ్జిస్ట్ డిలీట్ చేసింది. ఆల్టర్ అన్ని ఓకే. A different object with the same identifier value already associated with the session. /0 అని పడింది అక్కడ. ఓకే. బట్ ఒకసారి మనం చెక్ చేద్దాం. డేటాబేస్లోకి వెళ్ళి చెక్ చేద్దాం అసలు మన ఆబ్జెక్ట్స్ ఉన్నాయో లేదో. ఓకే. మనకు డేటా అయితే చూపిస్తుంది కదా. ఒకసారి నేను డేటాబేస్లోకి వెళ్ళి చెక్ చేస్తాను. మనం యూజ్ చేసిన డేటాబేస్ ఏంటి, వాట్సాప్ అనే డేటాబేస్ కదా. యూజ్ వాట్సాప్ డేటాబేస్ షో టేబుల్స్. చూడండి దాంట్లో ఏమున్నాయి, ఎంప్లాయీ ల్యాప్టాప్ ఈ టేబుల్స్ కదా మనం ఇప్పుడు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఎంప్లాయీలు ఏమున్నాయో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఈ ఎంప్లాయీలు ఏముందో చూద్దాం. చూడండి ఎంప్లాయీ వాల్యూ దాంట్లో వాల్యూస్ ఏం చూపించట్లేదు. నెక్స్ట్ ఇంకేం టేబుల్స్ ఉన్నాయి, ఎక్కడ సేవ్ ట్రాన్సాక్షన్ సేవ్ కమిట్ అవ్వలేదు అనుకుంటా. చెక్ చేద్దాం.
ఏం చేస్తున్నా అంటే ల్యాప్టాప్ అనేది తీసుకొని చూడండి ల్యాప్టాప్ టేబుల్లో కూడా మనకి ఏది చూపించట్లేదు వాల్యూస్. ఎందుకో చెక్ చేద్దాం ఒకసారి. వాల్యూస్ అనేది సెట్ చేసాం, పాస్ చేసాం కదా. ఓకే. యానిటేషన్ కూడా ఇచ్చేసాం. ఎంటిటీ యానిటేషన్, ఐడి యానిటేషన్. ల్యాప్టాప్ వచ్చేసరికి ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇక్కడ మనకి షో ఎస్క్యూఎల్ అన్నప్పుడు క్రియేట్ టు కమాండ్ అండ్ షో ఎస్క్యూఎల్ ట్రూ పెట్టాము. మ్యాపింగ్ కూడా చేసాం కదా. ఓకే, బట్ ఇక్కడ చూడండి ఒకసారి డేటాబేస్లో అయితే అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేసాం ఇక్కడ ఎల్ఐడి, ఎల్నేమ్, ల్యాప్టాప్ ఐడి, ల్యాప్టాప్ నేమ్తో పాటు ఎంప్లాయ్ ఐడి కూడా ఇక్కడ పాస్ అయింది. వాల్యూస్ చూపించట్లేదు. వాల్యూస్ ఎందుకు చూపించట్లేదు తర్వాత చెక్ చేద్దాం. ఓకే, ల్యాప్టాప్ ఐడి, ల్యాప్టాప్ నేమ్తో పాటు ఎంప్లాయ్ ఐడి కూడా వచ్చింది. ఇప్పుడు మనము ల్యాప్టాప్ని సెలెక్ట్ చేసినప్పుడు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ సెలెక్ట్ చేశాను అనుకోండి. చూడండి ఎంప్లాయీ ఐడి, శాలరీ, ఎంప్లాయీ నేమ్. ఓకే, ఎంప్లాయీ టేబుల్ డేటా కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షో టేబుల్స్ ఉందాం. ఇక్కడ చూడండి మనకి కాపీ చేస్తున్నాను. కాపీ ఎంప్లాయీ ల్యాప్టాప్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అండర్ స్కోర్ ల్యాప్టాప్ అని కూడా ఇస్తున్నాను. చూడండి ఎంప్లాయీ ఐడి, ల్యాప్టాప్ ఐడి రెండు వచ్చినాయి. ఓకే, ఎంప్లాయీ ఐడి, ల్యాప్టాప్ ఐడి రెండు ఒకే టేబుల్లో వచ్చినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ మనకు చూపించట్లేదు కదా. దీనికి సంబంధించిన వాల్యూస్ ఎలా ఎందుకు చూపించట్లేదు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇంతవరకు కంప్లీట్ చేయండి. ప్రాపర్గా కంప్లీట్ అయినంటే ఎక్కడో చిన్న మ్యాపింగ్ దగ్గర ఎక్కడో ప్రాబ్లం వచ్చిండేది. ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడికి వచ్చేసరికి 1 to మెనీ మ్యాపింగ్ చేసాము. ఇక్కడ ల్యాప్టాప్కి వచ్చేసరికి మెనీ టు 1 మ్యాపింగ్ చేసాము. ఓకే, సక్సెస్ఫుల్గా మన డేటా అయితే స్టోర్ అయింది. బట్ అది చూపించట్లేదు, చెక్ చేద్దాం. ఓకే, ఇంతవరకు కంప్లీట్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను దాని గురించి. ఇక్కడ వాల్యూ సెట్ చేసా కాడ ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది. లిస్టింగ్ ప్రాపర్గానే పాస్ చేసాము. ట్రాన్సాక్షన్ కూడా కమిట్ చేసాము. సెషన్ డాట్ సేమ్ మెథడ్ సెషన్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ముందుకు తీసుకెళ్దాం. ఓకే, డేటాబేస్లో కూడా అయితే మన టేబుల్స్ అయితే క్రియేట్ అయినాయి. ఓకే, ఇంతటితో మనకి హైబర్నెట్లో 1 to మెనీ మ్యాపింగ్, మెనీ టు 1 మ్యాపింగ్ అయితే కంప్లీట్ అయినట్టు. ఓకే, చిన్నగా కడుతుంటాం వెయిట్ క్లాస్ ఎవరు ఉన్నారండి.